క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. దేవుని మహాకృపను బట్టి ఈ దినం సామెతల గ్రంథాన్ని కూడా మనము పూర్తి చేస్తున్నాం. చివరి అధ్యాయమైనటువంటి 31వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. ఒక్కో గ్రంథం పూర్తి అవుతున్నప్పుడు లేదా ప్రారంభిస్తున్నప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో మాట్లాడుతున్నాను. సంఘాల్లో మనకు దొరుకుతున్నటువంటి ఆదివారపు ఆరాధనలు లేదా వారాంతపు కూడికలు మాత్రమే కాక ప్రతిదినం అటు చదువర్లకు ఇటు పామరులకు దేవుని యొక్క వాక్యాన్ని అందించాలన్న ఆశ కలిగి 365 రోజులు ఎన్నో కార్యక్రమాలున్నా, ప్రయాణాలు ఉన్నా, శరీరంలో కాస్త అలసట ఉన్నా, ఒక్క దినం కూడా తప్పిపోకుండా దేవుడు చూపుతున్న ఈ అద్భుతకరమైన కృప. మరో మాట కూడా మీకు చెప్పాలి. ఈ రోజుల్లో జనాల్ని ఆకర్షించేదానికి సంచలనాత్మకమైనటువంటి టైటిల్స్ పెట్టడం కానీ, ఇతరుల ఫొటోస్ పెట్టడం కానీ, ఇతరులను విమర్శిస్తూ ప్రసంగాలు చేయడం కానీ కాకుండా కేవలం వాక్యమును మాత్రమే ధ్యానించటం, ధ్యానిస్తున్న అంశంలో ఉన్న ఆ వాక్యాన్ని మాత్రమే ఒక టైటిల్గా పెట్టడం, ఏ ఇతర లోక పద్ధతులను అనుసరించకుండా కొనసాగిస్తున్నటువంటి ఈ అనుదిన ధ్యానాలు మీరు క్రమంగా వినండి. మీ కుటుంబానికి, మీ బంధువులకు, స్నేహితులకు పరిచయం చేయండి. ఇతర గ్రూపుల్లో ఉన్న వారికి మీరు షేర్ చేయండి. చాలా కష్టతరమైనటువంటి ఈ పరిచర్యకు మీ సహకారం కూడా ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ఇక ధ్యాన అంశంలోకి వద్దాం. ఓ కుటుంబము నెలకు సరిపడా ఆ ధాన్యాన్ని లేదా సరుకుల్ని తెచ్చుకున్నట్టుగా నెలకు సరిపడా ఆధ్యాత్మికమైన విషయాలు, సామెతలు 31 అధ్యాయాలు, ప్రతిదినం ఓ అధ్యాయాన్ని చదివి ధ్యానించడం ద్వారా మరి ముఖ్యంగా యవనస్తులు దీవించబడతారు. రాజైనటువంటి లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించినటువంటి దేవోక్తి. ఈ 31వ అధ్యాయంలో మీరు టైటిల్ కూడా చూశారు కదా, గుణవతి అయిన భార్య అరుదైన ముత్యం అని రాయబడింది. ఈ గుణవతి అయినటువంటి భార్యకి సంబంధించి దాదాపుగా 20 నుండి 25 విషయాలు రాశారు ఈ అధ్యాయంలో. వాటిని క్రోడీకరించి ఒక 5 అంశాలుగా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. మొదటిది నమ్మదగినటువంటి స్త్రీ. 11వ వచనం చూడండి. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. బ్రతికిన కాలమంతా ఆమె ఆ భర్తకు మేలే చేస్తుందట కానీ కీడు చేయదట. సాధారణంగా భర్తలే వారికి ఉన్నటువంటి అలవాట్ల పట్ల కాస్త దుర్మార్గంగా ప్రవర్తిస్తూ భార్యలకు హాని చేయడం చూసాం. అయితే చిన్నతనం నుండి నేటి వరకు భార్యలు భర్తలకు హాని చేయడం చూడలేదు. కానీ ఈ మధ్యకాలం బాగా మారిపోయింది. అన్నిట్లో సమానత్వం కోరినట్టే భార్యలు భర్తల్ని వేసేస్తున్నారు. ఎక్కడ చూసినా డ్రమ్ములు, సూట్ కేసులు, కుక్కర్లు కేసులే బయటకు వస్తున్నాయి. ఈ సమయంలో కొన్ని లేఖనాలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి, లేదా కొన్ని ఉదాంతాలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఢిల్లీలో ఏ విధంగా సంసోన్ను మోసం చేసింది, హోషేయ గ్రంథంలో 1వ అధ్యాయంలో గోమెరు ఏ విధంగా ప్రవక్తను మోసం చేసింది, దావీదు భార్య అయినటువంటి మీకాలు ఏ విధంగా దావీదును హృదయంలో ద్వేషించింది లేదా చిన్నచూపు చూసింది, ఇజ్రాయెల్ రాజు అయినటువంటి ఆహాబు భార్య యెజబెలు తన భర్త తన మరణానికి ఎలా కారణమైంది. ఇలా మూర్ఖంగా ప్రవర్తించినటువంటి స్త్రీలు అనేకులు ఉన్నారు. మొరటుతనం కలిగి చావుకు సిద్ధమైన నాబాలును తప్పించినటువంటి అబీగైల్ లాంటి తెలివైన స్త్రీలు ఉన్నారు. ఇక గుణవతి అయిన భార్యలో చెప్పుకోదగిన రెండవ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే హార్డ్ వర్కింగ్. మొదటిది ట్రస్ట్ వర్ది అయితే రెండవ అంశం హార్డ్ వర్కింగ్. 13వ వచనం నుండి ఆమె గొర్రెబొచ్చును అవిసినారను వెదకును, తన చేతులారా వాటితో పనిచేయును. వర్తకపు ఓడలతో పోలుస్తున్నాడు. దూరం నుండి ఆహారం తెచ్చినట్టుగా ఆమె ఆహారాన్ని సమకూరుస్తుందట. ఆమె చీకటితోనే అంటే వేకువజామునే లేస్తుందట. తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది. తన పనికత్తెలకు కూడా భత్యం ఏర్పాటు చేస్తుంది. తన దగ్గర పనివారు ఉన్నారు, పనికత్తెలు ఉన్నారు. అయినా ఆమె కష్టపడి పనిచేసేటువంటి స్వభావాన్ని కలిగి ఉంది. ఇదిగో ఆమె పొలమును చూచి దాన్ని తీసుకుని తాను కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్షతో ఒకటి నాటించను. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేస్తుందట. 27వ వచనం అంటుంది ఆమె పని చేయకుండా భోజనం చేయదు అని. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక పత్రికలో 2వ పత్రికలో 3వ అధ్యాయంలో సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట రాశాడు. ఎవడైనా పని చేయనల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మేము మీకు ఆజ్ఞాపించింది కదా అంటాడు. ఇక 3వ అంశం ఏంటంటే కంపాషనేట్, దయగలిగినటువంటి గుణం. 20వ వచనం చూడండి. దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. లేఖనం ఏం చెబుతుంది? దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇస్తాడని, అటువంటి వాడు దేవుని దీవెన పొందుతాడని.
అపోస్తులు కూడా సంఘానికి బోధిస్తున్నప్పుడు పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి అని నేర్పిస్తున్నారు. హెబ్రీ గ్రంథకర్త కూడా ఇలాగ అన్నాడు కదా, ఉపకార ధర్మం చేయడం మరవకండి, అటుది దేవునికి ఇష్టమైనటువంటి యాగము అన్నాడు. ఈ విషయాలను చదువుతున్నప్పుడు పేతురు భక్తుడు చెప్పినటువంటి అంతరంగ స్వభావము అన్నది ఓ స్త్రీకి లేదా ఓ భార్యకు, ఓ తల్లికి అంతరంగ స్వభావమే అలంకారం అంటాడు కదా, అది జ్ఞాపకం వస్తుంది. ఆమెలో నమ్మకత్వం ఉంది, ఆమె కష్టపడి ప్రయాసపడి పనిచేస్తుంది, ఇతరుల పట్ల ఆమె ప్రేమ దయాగుణాన్ని కలిగి ఉంది. ఇక 4వ అంశం గుణవతి అయిన భార్యలో కనపడుతున్నటువంటి జ్ఞానము. 26వ వచనం చూడండి. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. కొందరు భౌతిక సంబంధమైన సౌందర్యాన్ని కలిగి ఉన్నా వారి నోటి మాటను బట్టి ఇతరుల చేత తృణీకరించబడుతుంటారు. కారణం ఆ మాటల్లో వెల్లడి చేయబడుతున్నటువంటి మూఢత. ఇక్కడ ఒక మాట నేను చెప్పగొడుతున్నాను, సౌందర్యం యొక్క అసహ్యత, అగ్లీ ఆఫ్ బ్యూటీనెస్. ఈ రెండు వ్యతిరేక పదాలు కదా. నేను ఎందుకు ఇలాగా చెబుతున్నానో సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనం చూడండి. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది. అది బంగారు కమ్మినే, కానీ పంది ముక్కున ఉన్నది. ఇప్పుడు బ్యూటీ అందామా లేదా అగ్లీ అందామా? అయితే ఇదే అధ్యాయంలో రాయబడింది 11వ అధ్యాయం 16వ వచనంలో, నెనరు గల స్త్రీ ఘనత నొందును అని. దట్ మీన్స్ ప్రెసియస్ లేదా గ్రేసియస్ ఉమెన్. అయితే పాఠం వింటుండగానే ఇన్ని గుణగణాలు, ఇన్ని మంచి లక్షణాలు ఒక వ్యక్తిలో, ఒక స్త్రీలో ఎలా సాధ్యం అనుకుంటున్నారా? ఖచ్చితమైన జవాబు ఇక్కడ రాయబడింది సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వాక్యం 2వ భాగంలో, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఇక్కడ చూడబడుతున్నటువంటి గుణవతి అయిన ఈ భార్య, కష్టపడేటువంటి ఆ తత్వం, ఇతరు పట్ల జాలి దయగలిగిన హృదయం, జ్ఞానయుక్తమైన మాటలు, వీటన్నిటి వెనుక గల బలమైన కారణం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట. దీనిని పాఠం వింటున్న వారందరూ ప్రాక్టీస్ చేయవచ్చును. ఇంటి వారందరి చేత, భర్త చేత, పిల్లల చేత కొనియాడబడే, పొగడబడే చక్కటి జీవితాన్ని పాఠకులకు దయచేయాలని నా ఆశ, నా ప్రార్థన. ఆ విధముగా దేవుని యొక్క వాక్యము మరియు పరిశుద్ధాత్మ మిమ్మల్ని మలుచును గాక. కృప మీకు తోడైనను గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.